ఈరోజు అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి ప్రవర్తించిన తీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం సిగ్గుపడే విధంగా తన స్పీకర్ గారిపై దురుసుగా మాట్లాడడం ఇందాక మనం చూస్తూ ఉన్నాం. నిన్న గవర్నర్ గారి ప్రసంగానికి ఈరోజు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ మాట్లాడుతూ ఉంటే మాజీ మంత్రి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు స్పీకర్ ప్రసాద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరంతా స్పీకర్ గారికి బహిరంగంగా యావత్ దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి. గతంలో మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు దళిత ముఖ్యమంత్రి తాటికొండ రాజన్నను ఎలా అవమానించారో, అలాగే విప్ కుప్పల ఈశ్వర్ గారిని అవమానించారు. ప్రతిపక్ష నేతగా బట్టి విక్రమార్క గారు ఉంటే, వారి ప్రతిపక్ష నేతగా ఒక దళితుడు ఉంటే చూడలేని మీ దొరల పార్టీ, మీ దొరలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బట్టి విక్రమార్క గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన దొరలు మీరు, దొరల పార్టీ మీది. ఈరోజు ఒక దళితుడు స్పీకర్గా ఉంటే చూడలేకుండా కండ్లు మండి తనపై అనుచిత వాక్యాలు చేయడానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారులే కారణమని నిన్న మీ ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు మీ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి ప్రతిపక్షంగా ఉండి అసెంబ్లీలో ప్రవర్తించాల్సిన సూచనలు ఇవే చెప్పాడా అని మేము దళిత సమాజం అడుగుతూ ఉన్నాం. గతంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని దళితులను అవమానపరిచిన నువ్వు ఈరోజు ఒక దళిత స్పీకర్ను అవమానిస్తూ ఉంటే మళ్ళీ మీరు వెళ్ళి రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇకపై మీ ప్రవర్తనలో మార్పు రాకపోతే, దొరలమని మీరు విర్రవీగితే మీ దొరల పార్టీని, బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు దళితులము మిమ్మల్ని గ్రామాల్లో తిరగనీయమని, ఇకపైననైనా మీరందరూ బహిరంగంగా యావత్ దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే మిమ్మల్ని గ్రామాల్లో తిరగనీయమని యావత్ దళిత సమాజం తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్.